నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు దయచేస్తానంటున్నాడు. కనుక మనం జీవించే జీవితం అంతటిని దేన్ని ఆధారం చేసుకుని జీవించాలి? దేవుని యొక్క మాటలను ఆలోచన ఆధారం చేసుకుని నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు బిడ్డ. విశ్వాసంలో భాగ్యవంతులుగా నువ్వు ఉండాలి. పరలోకం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది. అది విశ్వసించాలి. నువ్వు వెళ్ళి చూసొచ్చాక నమ్మటం అంటే కుదరదు. అది ఉందన్న నమ్మకంతో నువ్వు విశ్వసించాలి. అలా నమ్మకం కలిగి జీవించినట్లయితే దేవుడు మాటలని ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే. ప్రార్థన చేసుకుందాం బిడ్డ. మోకరించండి, మోకరించండి బిడ్డ. మోకరించగలను మోకరించండి అమ్మా. బలహీనతలుంటే తలలోంచి కళ్ళు మూసుకోండి. మనం ఎలా జీవిస్తున్నాం గుర్తు చేసుకోండి. ఒకసారి ఏ విధంగా బతుకుతున్నామో గుర్తు చేసుకోండి. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోండి. ఈ సమయం దేవుడు ఇచ్చాడమ్మా కనుక ఇక్కడ రాగలిగాం. మందిరంలో వచ్చావంటే, సహవాసంలోకి వచ్చావంటే ఇక దేవుడి కృప మన మీద ఉంది. ఇంకా దేవుడి కనికరం మన మీద ఉంది కనుక రాగలిగాం. సరి చేసుకునే సమయం ఇది. దేవుని వైపు తిరిగే సమయం ఇది. ఇహమందు భాగ్యవంతులుగా కాదు, విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనను బట్టి మనం జీవించాలి. చెడుతనం అనేది మన జీవితాల్లో చోటు ఉండకూడదు. ఆయన యథార్థవంతుడు, అదేవిధంగా నువ్వు కూడా యథార్థత కలిగిన జీవితం నీలో ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, నువ్వు కూడా నీతిమంతుడిగా నువ్వు ఉండాలి. ఆయన తండ్రి మాటకి విధేయత చూపించి జీవించిన వాడు, నువ్వు కూడా దేవుని మాటకి విధేయత చూపించి జీవించాలి. ఆయన తండ్రి మాటకి లోబడిన వాడు, నువ్వు కూడా దేవుని మాటకి లోబడాలి. తండ్రి చెప్పినట్లుగా ఆయన చేసి జీవించాడు, నువ్వు కూడా దేవుడు చెప్పినట్లుగా చేసి జీవించాలి. ఆ యొక్క మనసు నువ్వు కలిగి జీవించాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోకి చేరగలుగుతావు, పరిశుద్ధులుగా జీవించగలుగుతావు. ఇహమందే కాదు, పరలోకంలో కూడా నీ ఫలం అధికమవుతున్న దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది బిడ్డ. ఈ జీవితకాలంలో నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా నీకు ఇచ్చి తీరుతాడు ఆయన. ఆయన మాటను బట్టి నువ్వు బతకడం నేర్చుకో. ఆయన మాటను బట్టి ఆయన చెప్పిన మాటకు లోబడే జీవితం మనలో ఉండాలి. మన చేతులు బిగబెట్టుకునే వారిగా ఉండకూడదు. మనం ఎప్పుడు ఇచ్చేవారిగానే ఉండాలి. దేవుని ఏర్పాటులో దేవుని యొక్క ఆలోచన బట్టి జీవించేవారిగానే ఉండాలి. సంతోషంగా ఇచ్చేవారంటే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు బిడ్డ. సమాధానంతో కొనసాగేవారంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు బిడ్డ. ఏ విషయాలలో కూడా నువ్వు బలహీనలుగా ఉండకూడదు. దేవుడు నీకు ఇస్తాడు బిడ్డ. నీ ఫలము అధికము చేయబోతున్నాడు దేవుడు. చేస్తాడు. ఆయన బిడ్డలని ఎప్పుడు దరిద్రులుగా ఉంచడానికి దేవుడు ఇష్టపడడు. గనులుగానే, ఉన్నతులుగానే, ఏలికలుగానే, పైవారుగానే ఉంటారన్నారు. ఆ మాట మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు దేవుడు. కొదువలేని వారిగానే ఉంచుతానన్నాడు. నీ అక్కర్లన్నీ ఆయన అనుగ్రహిస్తాడు బిడ్డ. నీకు భయం అవుతుంది కానీ దేవుడు నీకు ఏ సమయాలలో ఏది ఇవ్వాలో ఇస్తూనే ఉంటాడు బిడ్డ. నీ ఆహారాన్ని పానమును దీవిస్తానని మా లేఖనాల్లో ఆయన వాగ్దానం చేశాడు. అది నెరవేర్చబడుతుంది బిడ్డ. నీ భూపాలను దీవించబడతాయన్నాడు. నీ గర్భఫలములు ఆశీర్వదించబడతాయన్నాడు. నీ పిండి పసుకు తొట్టె దీవించబడుతుంది అన్నాడు. నీ ఇరుపక్కల సమాధానాన్ని అనుగ్రహిస్తానన్నాడు. నువ్వు బయటికి వెళ్ళిన లోపలికి దీవించబడతావు అన్నాడు. ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి బిడ్డ. అవి నువ్వు పొందుకోవాలి. అవి పొందుకోవాలంటే దేవుని ఆలోచనను బట్టి నువ్వు జీవించాలి. నీకు నీవుగా నువ్వు గాయపరచుకోకూడదు. నిన్ను బట్టి ఇతరులకు గాయం కాకూడదు. నిన్ను బట్టి ఇతరులు సంతోషించే విధంగా నువ్వు ఉండాలి. నిన్ను బట్టి ఇతరులు ఆనందించే విధంగా నువ్వు ఉండాలి. తప్పితే నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడకను బట్టి మనసులో బాధపడి కృంగిపోయేవారికి ఎవ్వరు ఉండకూడదు. అలాగే నువ్వు కారణమైతే కనుక అది నీకు శాపం. అది నీ ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఒకరు బాధపడిస్తే, ఒకరు గాయపరిస్తే, ఒకరు అవమానిస్తే, ఒకరు నిందిస్తే, ఒకరు తక్కువ చేస్తే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు బిడ్డ. కనుక అలాంటి జీవితం మనలో ఉండకూడదు. ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండకూడదు బిడ్డ. ప్రార్థన చేసుకోండి. మనలో ఉన్న చెడు తొలగిపోయే విధంగా ప్రార్థన చేసుకోండి. దేవుడిని పచ్చని చెట్టు వలె ఉంచుతానంటున్నాడు. ఆ దీవెనను పొందుకోవాలి.
ఆశీర్వాదం పొందుకోవాలి. పరిశుద్ధుడు అయిన మా యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. ఈ విధముగా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి, నీ ఏర్పాటులో నీ సంకల్పంలో పిలిచిన నీ బిడ్డలను నీ సన్నిధికి చేర్చుకున్న వందనాలు. ఈ విశ్రాంతి దిన మంది బిడ్డలను పరిశుద్ధపరుస్తానన్నావు ప్రభువా, ఆ వాగ్దానం నెరవేర్చిందని బట్టి వందనాలు. 92వ కీర్తనలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అవును ప్రభు, నీ ఆలోచనలు బట్టే జీవించమని మనసును మాకు మరొకసారి తెలియపరిచావు ప్రభువా. కొంతమంది నీ ఆలోచనలు తృణీకరించారు ప్రభువా. అలాంటి వారిగా మేము ఉండకూడదని, అలాంటిగా మనుషులుగా, అలాంటి వ్యక్తులుగా మేము ఉండకూడదని, నీ మాటలను వివేచించే వ్యక్తులుగా, నీ మాటలను విని దాని ప్రకారంగా కొనసాగే జీవితాలు మేము ఉండాలని నువ్వు చెప్పిన మాటకు మేము లోబడుతున్నాం ప్రభువా. గడిచిన దినాలలో ప్రభువా, నీ ఆలోచనలను బట్టి కాకుండా మా సొంత ఆలోచనలు బట్టి జీవించిన జీవితం అంతటిని బట్టి మమ్మల్ని అందరినీ క్షమించబడును గాక. మా యొక్క వివేకముతో జీవించాక జీవితం అంతటిని బట్టి మమ్మల్ని అందరినీ క్షమించ